ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ హబ్లను విస్తరింపజేస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ హయాంలో పట్టణాలపై 1,21,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. అందుకే తెలంగాణలోని పట్టణాలకు అత్యధిక అవార్డులు వచ్చాయన్నారు కేటీఆర్. ఆదిలాబాద్లో కడతా ఉన్నాం, ఐటీ హబ్లు కట్టలేదా? ఇక మేము పట్టణ ప్రగతిలో పెట్టిన ఖర్చు ఇవాళ మీరు ఏ పట్టణానికి పోయినా కనబడే చిరునామాలు చిహ్నాలు ఎన్నో ఉన్నాయి. మోడల్ మార్కెట్లు, వైకుంఠ ధామాలు, మిషన్ భగీరథ, మొత్తంగా చూస్తే మొత్తం పట్టణాల మీద మేము పెట్టిన ఖర్చు హైదరాబాద్తో సహా కలిపి ఈ 10 ఏళ్లలో 1,21,294 కోట్లు. మేము కేవలం నిధులు మాత్రమే ఖర్చు చేయలేదు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా ఉద్యోగులకు వాళ్ళ విధులు గుర్తు చేశాం, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు వాళ్ళ విధులు కూడా గుర్తు చేసి పటిష్టమైన పద్ధతిలో చేసినాం. కాబట్టి ఇవాళ మన పట్టణాలకు భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణలో 2nd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ స్టేట్ తెలంగాణ. ఇది మేము సృష్టించిన సంపద కాదా అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇంకొక మాట, ఈ సంస్కరణ భారతదేశంలో ఎవరైనా చేసిందా? 10% బడ్జెట్ మున్సిపాలిటీలోనైనా పంచాయతీలోనైనా గ్రీన్ బడ్జెట్ పెట్టాలి, చెట్లు పెంచాలి, హరితాన్ని పెంచాలి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఆలోచించమని కోరుతా ఉన్నాను. హైదరాబాద్ గురించి నేను ప్రత్యేకంగా ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేసినాం. ఎస్ఆర్డిపి కింద 36 పనులు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్యూబీలు, ఆర్ఓబీలు ఇవన్నీ చేసినాం. ఇంకో 12 కొనసాగుతున్నాయి. వాటిని పూర్తి చేయండి, మీరే పోయి కొబ్బరికాయలు కొట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఏం చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో పనిచేసిన ప్రభుత్వం అనే మాట మానుకోండి. 137 మిస్సింగ్ లింక్ రోడ్లు కట్టినాం. ఎస్ఎన్డిపి స్టార్ట్ చేసినాం నగరంలో వరదలు అరికట్టడానికి. ప్రతి ఇంటికి 20,000 లీటర్ల ఉచితంగా నీళ్లు ఇస్తున్నాం. హైదరాబాద్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసే ఒకే ఒక్క నగరం భారతదేశంలో హైదరాబాద్. ఇది కేసీఆర్ ప్రభుత్వ ఘనత అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లాంటి పథకాలు ఎస్ఆర్డిపి కానీ ఎస్ఎన్డిపి కానీ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు, ఇతర నగరాలు అనుసరించడానికి ఇక్కడికి దాదాపు 18 నగరాల నుంచి టీమ్స్ వచ్చి అధ్యయనం చేసిపోయినాయి. ఎస్ఆర్డిపిని, లింక్ రోడ్లను, ఎస్ఎన్డిపిని. దయచేసి ఇట్లాంటి నగర ప్రతిష్టను, బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయకండి అని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను, నేను అడుగుతాను.